కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రేషన్ కార్డులపై ప్రతిపక్షాలు చేసే విమర్శలకు అధికార పక్షం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. రేషన్ కార్డులపై ఆందోళన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు మంత్రులు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా 4 పథకాలను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు రేషన్ కార్డులో ఇందిరమ్మ ఇళ్లిచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టింది. లబ్దిదారుల ఎంపిక కోసం వెరిఫికేషన్ కొనసాగుతోంది. రేషన్ కార్డులపై ఎలాంటి అపోహలు అవసరం లేదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని మరోసారి క్లారిటీ ఇచ్చారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయ్యాక ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తామన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 60,000 రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. అర్హత ఎంతమందికి ఉంటే అంతమందికి రేషన్ కార్డు ఇవ్వాలని మా అంచనాల్లో, మా ఈ ప్రక్రియ, మా ఈ ఎక్సర్సైజ్ లో ఇది పూర్తయిన తర్వాత, అంటే కొత్త రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డులో కొత్త సభ్యులు పూర్తయిన తర్వాత మేము ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంతమందికి 6 కిలోల ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇవ్వబోతున్నాము. హైదరాబాద్ లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి పొన్నం. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రేషన్ కార్డులపై విపక్షాల ప్రచారాన్ని నమ్మొద్దన్నారాయన. హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరికీ విజ్ఞప్తి, ఎవరూ ఆందోళన చెందొద్దు, ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం. అర్హత కలిగిన వారందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. స్థలమున్న వాళ్ళనే సమాచారం సేకరిస్తుందనే ఆందోళన అవసరం లేదు. స్థలాలు అందరికీ అందుబాటులో హైదరాబాద్లో ఉండవు అనే అంశం కూడా ప్రభుత్వానికి తెలుసు. తెలంగాణలో ఇవాల్టి నుంచి గ్రామ సభలు జరగనున్నాయి. నేటి నుంచి ఈ నెల 24 వరకు జరిగే గ్రామ సభల్లోనే లబ్దిదారుల ఎంపిక జరగనుంది. ఇక అర్హులైన అందరికీ ఈ నెల 26 నుంచి 4 పథకాలు అమలు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.